హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 83. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. అమ్మా, చైతన్తో అభికి పెళ్ళేంటి? వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. పర్సనల్గా నాకు కూడా చైతన్తో తన ఫ్యామిలీతో పరిచయం ఉంది. నాకెప్పుడు చైతన్ అభిని ఇష్టపడుతున్నట్టు అనిపించనే లేదే. వాళ్ళు గుడ్ ఫ్రెండ్స్ మాత్రమే అమ్మా. అయినా ఆల్ ఆఫ్ ది సడన్ నీకు చైతన్తో అభి మ్యారేజ్ చేయాలని ఎందుకు అనిపించింది? అభి హాస్పిటల్లో ఉన్నప్పుడు చేతన్ అభిని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చాడు ఆశి. ఆ రోజు అభి మీద చేతన్ చూపించిన కేరింగ్ అండ్ తన పెద్దవాళ్ళతో మాట్లాడే విధానము, తన ఫ్యామిలీ, ఇలా నాకు ప్రతిదీ నచ్చాయి. అభిని చేతన్ చాలా బాగా అర్థం చేసుకుంటున్నట్టు అనిపించింది. మనం ఎలా అయితే అభిను ట్రీట్ చేస్తామో చేతన్ కూడా అభిను అంతే ప్రేమగా ట్రీట్ చేయడం నాకు బాగా నచ్చింది. ఎవరో తెలియని వ్యక్తిని అభిని ఇచ్చి పెళ్లి చేయడం కంటే అభి గురించి అన్నీ తెలిసిన చేతన్ అయితే బాగుంటుంది అని నా ఒపీనియన్. ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు ఎప్పటికీ ఫ్రెండ్స్గానే ఉండాలని రూల్ ఏం లేదు కదా ఆశి. అభి ఎక్కడున్నా నీలాగే అది కూడా సంతోషంగా ఉంటే చాలు. ఇప్పుడు మాకున్న ఒకే ఒక బాధ్యత అభి పెళ్ళి. నేను అడిగితే అది ఖచ్చితంగా వద్దు అంటుంది. అదే నువ్వు అడిగితే ఒప్పుకునే ఛాన్స్ ఉంది. ఒకసారి అభిను చేతన్ మీద తన అభిప్రాయం ఏంటో అడుగు ఆశి. అమ్మా, నువ్వు ఎన్నైనా చెప్పు, అభికి అప్పుడే పెళ్లి చేయడం నాకెందుకు అసలు నచ్చడం లేదు. కానీ నువ్వు అడిగావు కాబట్టి ఒకసారి అభితో మాట్లాడి చూస్తాను. అది వద్దు అంటే మాత్రం నువ్వు ఇప్పుడే పెళ్లి టాపిక్ తీసుకుని రాకూడదు, ఓకేనా? అన్నయ్యల పెళ్ళిళ్ళు అయ్యాక అభి పెళ్లి గురించి ఆలోచిద్దాం. ఆలోక తన స్టడీస్ కూడా కంప్లీట్ అవుతాయి. అనిత కాసేపు ఆలోచించి, సరే ఆశి, ముందైతే దానితో ఒకసారి మాట్లాడు అంటూ, అల్లుడు గారి హెల్త్ ఇప్పుడు బాగానే ఉంది కదా, మీ నాన్న ఇంటికి వెళ్దాం అంటున్నాడు, అందుకే రేపు మన ఇంటికి వెళ్ళిపోతున్నాం ఆశి. నువ్వు దిగులు పడకు, సండే ఇక్కడికి వస్తూ ఉంటాము. కూతుర్నిచ్చిన ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు. సరే అమ్మా, నువ్వు నాన్న వెళ్ళండి. అభి ఇక్కడే ఉండి నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. దియా అభి దగ్గర బాగా అలవాటు అయిపోయింది. తనని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడం, పిక్ చేసుకోవడం, మహల్కి రాగానే దియాకి బాత్ చేయిస్తూ నా గురించి దిగులు పెట్టుకోకుండా అభితో ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఉంది. అలాగే ఆశి అని కాసేపు అక్కడే కూర్చొని తనతో టైం స్పెండ్ చేసి ఆయుష్ని చూసి తన రూమ్కి వెళ్ళిపోతుంది అనిత. తను వెళ్ళాక అభి నిషాన్ల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆశి. నిషాన్ను లవ్ చేస్తూ ఉన్న అభి చేతన్తో మ్యారేజ్కి ఒప్పుకుంటుందా? ఒకవేళ చేతన్తో మ్యారేజ్కి ఒప్పుకున్నా తను ఆ మ్యారేజ్ లైఫ్లో అడ్జస్ట్ అయి హ్యాపీగా ఉండగలదా? లేదు, అభి కూడా నాలాగా ఇష్టం లేని బలవంతం పెళ్లి చేసుకోకూడదు. నేను అలా చేసుకున్న ఆయుష్ గారి లాంటి మంచి వ్యక్తి నా లైఫ్లోకి వచ్చి నా జీవితాన్ని బ్యూటిఫుల్గా మార్చారు. కానీ అభి నాలాగా కాదు, తను అడ్జస్ట్ అవ్వలేదు. ఇద్దరికీ బలవంతంగా పెళ్లి చేసినా ఎక్కువ రోజులు ఆ బంధం నిలబడదు. హో గాడ్, ఇప్పుడేం చెయ్యాలి అని తలపట్టుకుని ఆలోచిస్తూ ఉన్న తనకి వెంటనే స్ట్రైక్ అవుతాడు మోహిత్. ఎస్, మోహిత్ అన్నయ్య అయితేనే ఏదైనా కన్నింగ్ ఐడియా ఇచ్చి దీనికి సొల్యూషన్ ఇస్తాడు. ఏం చేసైనా సరే అభి నిషాన్లను ఒక్కటి చెయ్యాలి. ఆయుష్ గారి కోసం నిషాన్ తన ప్రేమను దూరం చేసుకున్నాడు. అలాంటి నిషాన్ లైఫ్లోకి అభి వస్తేనే నిషాన్ ముందులాగా హ్యాపీగా ఉంటాడు. నీ లైఫ్లో నుండి నా రూపంలో వెళ్ళిపోయిన ఆనందాన్ని అభి రూపంలో నీకు దగ్గర చేస్తాను నిష్ అంటూ బెడ్ మీద పడుకోనున్న ఆయుష్ వైపు చూస్తూ, ఐఎమ్ సారీ ఆయుష్ గారు, లైఫ్లో ఫస్ట్ టైం మీకు నచ్చని పని చేయబోతున్నాను. ఇది మీకు తెలిసాక మీరు నా మీద కోపడ్డా నిషాన్ కోసం దాన్ని నవ్వుతూ భరిస్తాను అని మనసులో అనుకుంటూ ఆయుష్ పాదాలు చేత్తో తాకుతూ, క్షమించండి ఆయుష్ గారు అని ఆయుష్ని చూస్తూ మోహిత్ కోసం తన రూమ్ వైపు వెళ్తుంది. కృష్ణదేవ్ ప్రణవి రూమ్ నుండి సూర్యదేవ్ రూమ్కి వెళ్తూ విక్రమ్ రూమ్లో ఉన్న వేదా వైపు చూస్తాడు. ఆఫీస్లో అంత వర్క్ ఉన్నప్పుడు ఒక్కడవే మేనేజ్ చేసే బదులు ఆ వర్క్ మోహిత్తో షేర్ చేసుకోవచ్చు కదా విక్కీ, ఎందుకంత స్ట్రెస్ ఫీల్ అవ్వడం అంటూ విక్రమ్కి ఆయిల్ మసాజ్ చేస్తూ అడుగుతుంది వేద. అది కృష్ణదేవ్ మామయ్యకి పర్సనల్గా నచ్చి చేస్తున్న ప్రాజెక్ట్ వేద, దాన్ని నేనే ఫినిష్ చేయాలి అనుకున్నాను. పాపం మామయ్య ఈ ఏజ్లో కూడా ఎక్కువ బర్డెన్ తీసుకొని మరీ డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు. ఆయన అలా చూడలేక నేను కూడా ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యాను. ఇప్పటికే మోహిత్కి ఊపిరి తీసుకోలేనంత వర్క్ ఉంది. దీన్ని కూడా ఇచ్చేవాడికి మరింత ప్రెషర్ ఇవ్వాలి అనుకోవడం లేదు. అందుకే ఎంత కష్టమైనా దీన్ని నేనే ఫినిష్ చేస్తాను. వేద చిన్నగా నవ్వుతూ, ఎందుకు విక్కీ నీకు కృష్ణదేవ్ బాబాయ్ గారంటే అంత ఇష్టం? నేను కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. కాబోయే మామయ్య, అదే మా డాడీని కూడా నువ్వు అంకుల్ అనే పిలుస్తావు, కానీ కృష్ణదేవ్ బాబాయ్ గారిని మాత్రం మామయ్య అంటావు, ఎందుకు? ఏంటి, జలస్ ఫీల్ అవుతున్నావా? నో, అదేం కాదు, జస్ట్ నార్మల్గా అడుగుతున్నాను. విక్రమ్ వేదా చేయి పట్టుకొని తన పక్కనే కూర్చోపెట్టుకుంటూ,
నీకు నా పాస్ట్ లవ్ గురించి తెలుసు కదా వేద. నాకు ప్రణవికి మ్యారేజ్ అనుకున్నప్పటి నుండి కృష్ణదేవ్ మామయ్య నన్ను అల్లుడిలా కంటే కొడుకులానే చూసుకున్నారు. నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో మాటల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను వేద. ఆయన అంటే నాకు ముందు నుండి చాలా ఇష్టం. ఎందుకో తెలుసా, ఆయుష్ మాటని ఆయన ఎంతో గౌరవిస్తాడు. ఈ మహల్లోనే కాదు, ఆస్తిలో కూడా ఆయనకి షేర్ ఉన్నా సరే ఎప్పుడూ ఆయుష్ ముందు వాయిస్ రైజ్ చేయలేదు. ఆయుష్ మాటే ఫైనల్ అని మావయ్య నాతో ఎన్నోసార్లు చెప్పాడు. కూతురు కంటే ఆయుష్ నిషాన్లను చూసుకునే ప్యూర్ సోల్ తనది. ఆయనలో ఇప్పటి వరకు నేను స్వార్థం అంటే ఏంటో చూడలేదు. అందుకే నాకు మావయ్య అంటే చాలా ఇష్టం. ఇప్పుడే కాదు, మన మ్యారేజ్ అయ్యాక కూడా మావయ్యతో నా బాండింగ్ ఇలాగే ఉంటుంది. వేద చిన్నగా నవ్వుతూ, మీ బాండింగ్ నాకు కూడా చాలా ఇష్టం విక్కీ. కానీ బాబాయ్ గారికి ఎందుకో నేను నచ్చలేదు. నాతో ఎప్పుడు డిస్టెన్స్లోనే ఉంటారు. నేను మాట్లాడాలి అనుకున్నా ఆయన అవాయిడ్ చేయడమే నాకు కొంచెం బాధగా ఉంటుంది. ఈ మహల్లో ఉన్న అందరూ చాలా మంచివాళ్ళు, ఒక్క ప్రణవి తప్ప. ఆయన కూతురు ఉండాల్సిన ప్లేస్లో నువ్వున్నావు. సో ఆయనకి కాస్త బాధగా ఉంటుంది కదా. నీ మంచి మనసు అర్థం చేసుకుని ఆయనే నీతో మాట్లాడతాడు. డోంట్ ఫీల్. ఇద్దరు మాటలు విన్న కృష్ణదేవ్ గారి కళ్ళు ఆనందంతో కన్నీళ్లు నిండిపోతాయి. విక్రమ్ నా గురించి ఇంత ఉన్నతంగా ఆలోచిస్తూ ఉంటే నేను ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నాను. ప్రణవి గురించి ఆలోచిస్తే విక్రమ్ దూరం అవుతాడు. విక్రమ్ గురించి ఆలోచిస్తే నా కూతురు లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతుంది. ఇప్పుడేం చెయ్యాలి? నేను ఎవరికి న్యాయం చెయ్యాలి అని ఆలోచిస్తూ సూర్యదేవ్ రూమ్కి వెళ్ళబోయేవాడు కాస్త తల పట్టుకొని తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడుకొని ఆలోచనలో మునిగిపోతాడు. విప్లవ్ నెంబర్ చూసిన ప్రణవి, వీడేంటి నాకిప్పుడు కాల్ చేస్తున్నాడు? నేను బావని కిస్ చేయబోయాను అని తెలిసి క్లాస్ పీకడానికి కానీ కాల్ చేస్తున్నాడా, లేదా ఇంకేమైనా పనుందా అని ఆలోచిస్తూ డోర్ నాక్ చేసి విండోస్తో పాటు కర్టన్స్ అండ్ బాల్కనీ డోర్స్ అన్నీ లాక్ చేసి కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఎక్కడ చచ్చావు? వీడి మమ్మీ, వీడికి ఎవడు తెలుగు నేర్పించాడో కానీ వాడిని తిప్పి తిప్పి కొట్టాలి. ఏయ్, మాట్లాడవేంటి? ఉన్నావా? ఉన్నా విప్లవ్. ఉండి ఏం పీకుతున్నావు? మహల్లో ఏం జరిగినా నాకు చెప్తూ ఉండాలని చెప్పాను కదా. నీ నుండి కొంచెం కూడా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? అరే ఏమైంది ఇప్పుడు? ఎందుకంత కోపడుతున్నావు? ఏయ్, ఏమైందని నన్నే అడుగుతున్నావా? బుర్ర పని చేస్తుందా నీకు అసలు? హలో, ఏం జరిగిందో చెప్పిదిట్టు. అనవసరంగా అరిస్తే మాత్రం బాగో చెప్తున్నా. ఛీ, నోర్ముయ్. మళ్ళీ నీ మొహానికి కోపం కూడా. ఆయుష్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే నాకెందుకు చెప్పలేదు? హో, అదా నీ కోపం అని లైట్ తీసుకుంటూ, బావ స్పృహలోకి ఏం రాలేదు. జస్ట్ తను వేలు అండ్ కనురెప్పలు కదిలించాడు అంతే. దానికే ఎందుకో అంత సీరియస్ అవుతున్నావు? షటప్. అంతే అని ఎంత కేర్లెస్గా చెప్తున్నావు? ఆయుష్ ఎక్కువ రోజులు ఇక కోమాలో ఉండడు. ఇట్స్ క్లియర్. కాబట్టి మన ప్లాన్ త్వరగా స్టార్ట్ చేయాలి. అర్థమవుతుందా? ప్లాన్ అంటావు తప్ప అదేంటో చెప్తే కదా నాకు అర్థమయ్యేది. అండ్ నేనేం చెయ్యాలో కూడా నాకు తెలిసేది. ఏమీ చెప్పకుండా అర్థమైందా అంటే నేనేం చెప్పాలి? ఇప్పటికైనా నీ ప్లాన్ ఏంటో చెప్పు. అండ్ అప్పుడు చెప్పావు కదా ఎవరో ఒక అమ్మాయిని మా బావ లైఫ్లోకి పంపిస్తాను అని. నిజంగా ఆ అమ్మాయిని మా బావ లైఫ్లోకి పంపిస్తావా? యా, అందులో డౌటే లేదు. మరి నా సంగతి ఏంటి? దాన్ని మా బావ లైఫ్లోకి పంపిస్తావు, నువ్వేమో ఆశీ లైఫ్లోకి వెళ్తావు. మీరిద్దరు హ్యాపీగానే ఉంటారు. మరి నేనేం చెయ్యాలి? మా బావ కోసం చిన్నప్పటి నుండి వెయిట్ చేస్తున్నాను. ఎలా చూసుకున్నా బావ నాకే సొంతం అవ్వాలి. నీకు ముందే చెప్పాను ఆయుష్ని మర్చిపో అని. మళ్ళీ నీ సోది స్టార్ట్ చెయ్యకు. అది వినే టైం కూడా నాకు లేదు. ముందు నేను చెప్పినట్టు మోహిత్ని ఇక్కడ నుండి వెళ్ళిపోయేలాగా చెయ్యి అంటూ కాల్ కట్ చేస్తాడు విప్లవ్. హలో చా పెట్టేశాడు. బావని నాకు దూరం చేస్తారా? ఎలా చేస్తారో నేను కూడా చూస్తాను. నేను ఉండగా మరో అమ్మాయిని బావ లైఫ్లోకి ఉండనిస్తానా అని నవ్వుకుంటూ విప్లవ్ చెప్పిన అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఎవరు ఆ అమ్మాయి అని థింక్ చేస్తూ ఉంటుంది మన కన్నింగ్ ప్రణవి. ఆశీ మోహిత్ రూమ్కి వెళ్ళేసరికి మోహిత్ జోషితో ఇక్కడి విషయాలు చెప్తూ అక్కడి విషయాలు తెలుసుకుంటూ తనతో కాల్లో అరగంట నుండి మాట్లాడుతూ ఉంటాడు. రూమ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్కి తల తిప్పి చూసిన మోహిత్కి ఆశీ రావడం చూసి నేను తర్వాత కాల్ చేస్తాను జోషి అని కాల్ కట్ చేసి ఆశీ వైపు నడుస్తాడు. అన్నయ్య, నీతో మాట్లాడాలి. ఏంట్రా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ముందులా కూర్చో అని ఆశీను బెడ్ మీద కూర్చోపెట్టి పక్కనే కూర్చుంటూ ఇప్పుడు చెప్పు ఏమైంది అంటూ ఆశీ వైపు చూస్తాడు. మహల్లో మనకి తెలియకుండా చాలా జరుగుతున్నాయి అన్నయ్య, అది నీకు తెలుసా? దేని గురించి మాట్లాడుతున్నావు ఆశీ? అభి గురించి. అభి గురించా? హో, ప్రణవి ఇన్సిడెంట్ గురించా?
అదే ఆలోచిస్తూ బుర్రపాటు చేసుకుంటుందా ఏంటి? దాని గురించి తెలిసి కూడా ఆలోచించడం ఏంటి ఆశి? సరే అభికి అర్థమయ్యేలాగా నేను చెప్తాను, కానీ నువ్వు టెన్షన్ అవ్వకు. ఇప్పుడు ప్రాబ్లం అది కాదన్నయ్య. అమ్మ అభికి పెళ్లి చేయాలి అనుకుంటుంది, అంతేకాదు అభి కోసం ఒక అబ్బాయిని కూడా సెలెక్ట్ చేసింది. వాట్ అని అరిచినట్టే లేచి నిల్చుకుంటాడు మోహిత్. నో, అసలు అభికి అప్పుడే పెళ్ళేంటి? లేదు, ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను, అండ్ అభి కూడా అస్సలు ఒప్పుకోదు. ఆశి మోహిత్ వైపు డౌట్గా చూస్తూ, అబ్బాయి ఎవరో కూడా తెలుసుకోకుండా అభి పెళ్ళికి ఒప్పుకోదని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావన్నయ్యా? చెప్తున్నా కదా ఆశి, తను ఈ పెళ్ళికి ఖచ్చితంగా ఒప్పుకోదు. బాండ్ పేపర్ మీద రాసిస్తాను తను ఒప్పుకోదని. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఎందుకంటే అభి నిషాని లవ్ చేస్తుంది కాబట్టి. మోహిత్ చెప్పిన విషయంకి ఆశి షాక్ అవుతూ మోహిత్ వైపు అంతే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. తను ఫ్లోలో నిజం చెప్పేశాడు అని రియలైజ్ అయ్యి మోహిత్ ఆశి వైపు చూస్తూ, అది అది ఆశి అసలేం జరిగిందంటే ష్ అని అటు ఇటు చూస్తూ, అసలు ఈ విషయం నీకెలా తెలుసు? ఎవరు చెప్పారన్నయ్యా నీకు? అంటే ఈ విషయం గురించి నీకు ముందే తెలుసా? నాకు నిన్నే తెలిసింది అని తను చూసింది చెప్పి, ఇప్పుడు చెప్పు నీకెలా తెలుసు అంటూ మోహిత్ వైపు చూస్తుంది. అందరికంటే ముందు ఇద్దరి మధ్య ప్రేమ ఉందని తెలిసింది నాకే ఆశి. నిషాన్కి అభి అంటే ప్రేమ ఉన్నా సరే ఆయుష్ బావకి ఇష్టం లేదు అన్న ఒక్క రీజన్తోనే వాడు అభి లవ్ను యాక్సెప్ట్ చెయ్యట్లేదు. అవునా? మరి అభితో నన్ను రీజన్గా చూపెట్టి అభితో లవ్ వద్దు అని చెప్తున్నాడు ఎందుకు? మేబీ ఆయుష్ బావ మీద అభికి నెగిటివ్ ఫీలింగ్ రాకూడదు అని అలా చెప్తున్నాడేమో ఆశి. వాట్ ఎవర్, ఏదైనా అవ్వనివ్వు. అట్ ఎనీ కాస్ట్ అభి నిషాన్లను మనం కలపాలన్నయ్యా. ఇందుకు నువ్వే నాకు హెల్ప్ చెయ్యాలి. నిషాన్ లైఫ్ ఇక్కడితో ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. పైగా నిషాన్ అభి పెళ్లి చేసుకుంటే ఇద్దరు మన కళ్ళ ముందే సంతోషంగా ఉంటారు. కానీ బావకి అభి మీద పాజిటివ్ ఫీలింగ్ లేదు కదా ఆశి. బావ ఒప్పుకోకపోతే నిషాన్ అభిని మ్యారేజ్ చేసుకోడు కదా. ఇది కూడా నిజమే. మరేం చేద్దామన్నయ్యా? వాళ్ళు విడివిడిగా వాళ్ళల్లో వాళ్ళు ఏడుస్తూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. నిషాన్ నా విషయంలో చాలా పెయిన్ ఫీల్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ అభి వల్ల సేమ్ పెయిన్ తీసుకుంటున్నాడు. ఇది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. వీ హ్యావ్ టు డూ సంథింగ్. నువ్వు కోపడను అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. అలా చేస్తేనే మనం ఇద్దరిని ఒక్కటి చేయగలం. ఎందుకంటే మన దగ్గర ఇంకో ఆప్షన్ లేదు. ఏంటో చెప్పన్నయ్యా. అది ఎంత కష్టమైనా సరే అభి నిషాన్ల కోసం సంతోషంగా ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తాను. అది అది అదేంటంటే బావ కోమాలో ఉన్నప్పుడే అభి నిషాన్ల పెళ్లి జరిగిపోవాలి. అలా అనగానే ఆశి షాక్ అవుతూ వాట్ అంటూ కోపంగా పైకి లేచి నిల్చుకుంటుంది. ఇప్పుడు మన ఆశి ఏ నిర్ణయం తీసుకుంటుంది? మోహిత్ మాటలకి మీ అభిప్రాయం ఏంటి? తను చెప్పింది కరెక్టా రాంగా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు ఇంకొక ఎపిసోడ్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ పాసిబుల్ అవ్వలేదు అంటే రేపైనా ఎల్లుండైనా, అదే అండి సాటర్డే అయినా సండే అయినా ఇస్తాను. యాక్చువల్లీ సాటర్డే సండే నేను వీడియోస్ ఇవ్వను కదా, బట్ ఇప్పుడు చచ్చినట్టు ఇవ్వాలి. ఎందుకంటే ఈ వీక్లో 2 days నేను లీవ్ తీసుకున్నాను కాబట్టి సాటర్డే సండే వీడియోస్ కవర్ చేసేస్తాను. ఇంకా నేను మీకు 3 వీడియోస్ బ్యాలెన్స్ ఉన్నాను. ఆ 3 ఎపిసోడ్స్ కూడా ఇచ్చేసి మండే నుంచి మనం ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ వీకెండ్. బాయ్.